ఓహో, అందరూ కలిసి రోహిత్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ వైపు తిప్పుకుంటున్నారా? తిప్పుకోవడాలు, బ్లాక్మెయిల్ చెయ్యడాలు ఈ ఇంట్లో వాళ్ళకి అలవాట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళకి ప్రేమించడం ఒక్కటే తెలుసు. తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. తను ఎక్కడికి రావాలో తిరిగి అక్కడికే వచ్చాడు. తన చోటుకే వచ్చాడు. సరే, చూస్తాను. ఎలా రాడో నేను చూస్తాను. ఎందుకు రాడో ఎలా రాడో నీకు తెలిసేలా చేస్తాను. ఫోన్ పెట్టేయ్. అక్క, లాయర్తో మాట్లాడి విడాకులిప్పిద్దాం. రోహిత్, ప్రీతికి విడాకులు ఇచ్చేసి నువ్వు ముందు కాస్త స్థిమితపడు. తర్వాత నీకొక మంచి భవిష్యత్తుని నేనేర్పాటు చేస్తాను. అవునమ్మా, వీడికి ఆ దెయ్యం నుంచి పూర్తిగా విముక్తి కలిగితేనే వాడికి మనశ్శాంతి, మనకి మనశ్శాంతి. ప్రీతి విషయం గురించి నువ్వు ఆలోచించకు. తన విషయంలో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను నాన్న. ఈ కుటుంబం ఉంది. ఎంత ఆలోచించినా ఈ పెళ్లి ఎట్టా ఆపాలో తెలియట్లేదమ్మే. కొంపలు ముంచే అలవాటున్న నువ్వే అలా అంటే ఎలా? అదేందమ్మే, నువ్వు నన్ను పొగుడుతోండవా తిడతాండవా? ఈవిడొచ్చిందేందే? పదమ్మి చూద్దాం. అన్నయ్య, అన్నయ్య. అత్తయ్య గారు, మీరెప్పుడొచ్చారు? నాన్నా, అత్తయ్య గారు వచ్చారు. నమస్కారం అండి. ఏంటమ్మా ఎలా వచ్చావు? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడదామా అన్నయ్య? రామ్మా. శరణ్య, నువ్వు కూడా రా. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే కాబట్టి నీకు ఈ విషయం తెలియాలి. ఏంటి అంత సీక్రెట్? అడిగితే బాగోదమ్మే, కానీ ఆవిడేమో మా ఫ్యామిలీ మ్యాటర్ అంటాంది. ఒక పంచే, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినొచ్చు కదా. ఎలా? చాటుగా విందామా? చాటుగా వినాల్సిన కర్మ మనకేందమ్మే. కాఫీ కావాలా అన్నట్టుగా వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా? మా పెద్దబ్బాయి రోహిత్ తెలుసు కదా. ఆ అబ్బాయి ఏదో డిస్టర్బ్ అయ్యాడని శరణ్య చెప్పింది.
వాడికి వాడి భార్య ప్రీతికి పడట్లేదు. ప్రీతి చేసిన పనుల వల్ల వాడు బాగా విసిగిపోయాడు. అందుకే తనతో ఉండలేను అంటున్నాడు. వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేయడం మంచిదని మేమందరం కూడా ఒక నిర్ణయానికొచ్చాం. నువ్వెందుకొచ్చావే? సో ప్రీతికి విడాకుల నోటీస్ పంపించాలి. అది నువ్వే చెయ్యాలన్నయ్యా. కాఫీ తీసుకురమ్మంటారా అత్తయ్య? అవసరం లేదమ్మా. వెళ్ళవే. అన్నయ్య, చెప్పావు కదమ్మా, చూసుకుంటాను. ఏంది మీ విషయం? వాళ్ళ పెద్దబ్బాయి రోహిత్కి విడాకులు ఇప్పించడానికి వచ్చింది. ఓ, ఎవరో ఆ లీలావతి కొడుకా? ఉమ్, అబ్బో, అతని వాళ్ళ భార్యతో పడట్లేదంట. మా నాన్న లాయర్ కదా, వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించండని అడగటానికి వచ్చింది. నేను మరి బయలుదేరతాను. అలాగే అమ్మా. ఇదిగో ఆనంద్ గారు. మీరు పెద్దవాళ్ళు, మీరే మాకు న్యాయం చెయ్యాలా? ఆవిడ వేరే పని మీద వచ్చారు. ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం కాదమ్మే, నేను ఆవిడతోనే మాట్లాడాలా. దేని గురించి? పెద్దదైనా అనన్య పెళ్లి చేయకుండా శరణ్య పెళ్లి చేస్తున్నారు ఏంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్ట పడితే అట్ట మాట్లాడుతా ఉండారు. ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోబడలా. దీని పెళ్లి చేయడానికి రెడీ అయిపోతా ఉండారు. అది ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. ఆ విషయం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఏంటి? నువ్వు ఉండన్నయ్యా. పాపం పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయి పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటే ఆవిడికి బాధేసే అడుగుతోంది కదా. అంతే కదా? అవునవును. వాళ్ళకి చెప్పండి దేనికదే పద్ధతి అని. పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం తప్పని వాళ్ళకి తెలియక చేయడం లేదు. పెద్దమ్మాయికి వయసున్నా పద్ధతంటే ఏంటో తెలీదు కాబట్టే తనకి తీసుకొచ్చిన సంబంధాలన్నీ తనే చెడగొట్టుకుంటోంది అని చెప్పండి. ముందు క్యారెక్టర్ నిలబెట్టుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. అందుకే ముందు చిన్నమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారు అని చెప్పండి. పెద్దరికం కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, అందుకే అలా చేస్తున్నాం అని చెప్పండి. ఓకేనా? నా బిడ్డని క్యారెక్టర్ లేందనంటావా? అంటే నువ్వు చేసుకున్న దానికి పెద్ద క్యారెక్టర్ ఉందా? చెప్తా. క్యారెక్టర్ లేని దాన్ని అన్నావు కదా, నీ దృష్టిలో క్యారెక్టర్ లేనిదే నీ ఇంటి కోడలైతే అప్పుడేం చేస్తావు? ఎటు నీ కొడుక్కి విడాకులు ఇప్పిస్తున్నావు కదా, దాన్ని నేను వాడుకుంటాను. నీ ఇంటికి పెద్ద కోడలిగా వస్తాను. నువ్వన్న ప్రతి మాటకి నీకు సమాధానం చెప్తాను. సమీరా గురించి తనకు చెప్పేద్దాం అనుకుంటే మిస్ అయిపోయింది. ఎలాగైనా తనకు చెప్పేయాలి, లేట్ చేయకూడదు.
ఏం చెయ్యాలి? శరణ్య గారు, ఒక మంచి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టం అండి, గౌరవం కూడా. అయితే ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ కుదరలేదు. కాఫీ షాప్లో ఉన్నప్పుడు కూడా ఆ మాటే మీతో చెప్పాను, కానీ మీరు సరిగ్గా వినిపించుకోలేదు. అక్కడ సిచ్యువేషన్ అలాంటిది. అందుకే ఈ లెటర్ ద్వారా నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తున్నాను. లీలా, ఏంటిది? కాఫీ నాకు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ఇది మీకు కాదు, దర్శన్ బాబుకి. అడిగినా కూడా మొగుడు మొహన అంత కాఫీ నీళ్ళు పోయిందాన్ని పెళ్ళామంటారా? హలో, నానా దర్శన్. ఓ, శరణ్య గారికి. ఓహో, కాబోయే పెళ్ళానికి లవ్ లెటర్ రాసుకున్నాడా? చూడట్లేదుగా, ఏం రాశాడో మొత్తం చదివేద్దాం. మంచి హ్యూమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే చాలా ఇష్టమండి. పెద్దమ్మా. ఏంటి నువ్వు రాసింది? అంటే పెద్దమ్మా, నీకు దండం పెడతాను పెద్దమ్మా, అమ్మకు మాత్రం చెప్పొద్దు. చెప్తే ఏమవుతుంది? కాబోయే భార్యకి ఉత్తరాలు, ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్స్ రాసుకునేది మా కాలంలో. ఇప్పుడన్నీ చాటింగ్లే కదా, మరి లవ్ లెటర్ ఏంటి? శరణ్య గారికి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు ఇష్టం, గౌరవం అంటున్నావు. ఏ, ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాయకపోతే శరణ్య నేను ప్రేమించదా? లవ్ లెటరా? అంటే నువ్వు లెటర్ మొత్తం చదవలేదా పెద్దమ్మా? ఎక్కడా? మొదటి 2 లైన్లు చదివేసరికి నువ్వు వచ్చి లాగేసుకున్నావు కదా. ఏది ఇటువు, మిగతా చదువుతాను. వద్దు పెద్దమ్మా. ఏంటి, లెటర్ మొత్తం చదివేశావా అంటున్నావు? ఏ, మొదటి లైన్ తర్వాత మిగతా లైన్లో మ్యాటర్ వేరేగా ఉందా? అబ్బే, అలా ఏం లేదు. లవ్వే కదా? పిచ్చోడా, నువ్వు ఓకే అన్న తర్వాత, శరణ్యకి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా మీ అమ్మ ఎందుకో కొంచెం డౌట్గా ఉందేమో అనిపించింది. మీ అమ్మది ఒట్టి భయమే, ఇదే నిజం. లవ్ లెటర్ రాసి దాచిపెట్టుకోవడం కాదు, ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇవ్వాలి పెద్దమ్మా, ఇచ్చేస్తాను. సరే, కాఫీ తాగి ఆ లవ్ లెటర్ ఇచ్చే పనిలో ఉండు, సరేనా? రోహిత్, 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 రోహిత్.
ఏంటి రోహిత్ నువ్వు రాత్రి నుంచి నువ్వు ఇంటికి రాకపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పద ఇంటికెళ్దాం. ఎక్కడికొచ్చేది? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకంటే నా భర్త ఇక్కడున్నాడు కాబట్టి వచ్చాను. తనని తీసుకెళ్దామని వచ్చాను. రోహిత్ రాడు. ఎందుకు రాడు? రాడమ్మా. ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా భార్యవి అని, కానీ నువ్వు అలా లేవు కాబట్టే వాడు ఇక్కడికి వచ్చేసింది. బావుంది. భార్య భర్తలన్నాక 100 గొడవలుంటాయి. పెద్ద మనుషులని బోర్డు పెట్టుకున్న వాళ్ళు చేతనైతే చక్కదిద్దాలి, విడగొట్టాలి అనుకోకూడదు. మీరు విడిపోవాలని ఎవరూ అనుకోలేదమ్మా. ఆ పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా వాడు తాగుడికి బానిసయ్యే పరిస్థితికి నువ్వే తీసుకొచ్చావు. లైఫ్లో ఒకప్పుడు తప్పు చేశాడు. తను ఏం తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాడు. అంటే అంటే ఇక మీదట నీకు వాడికి ఎలాంటి సంబంధం ఉండదు. వాడు మాతోనే ఉంటాడు, నీ దగ్గరికి రాడు. నువ్వు వెళ్ళొచ్చు. నాకు ఆయనకి సంబంధం లేదా? రాడా? ఇక్కడే ఉంటాడా? అంటే అతనికి దూరంగా నేనెలా ఉండగలను? ఈ మాట చెప్పాల్సిందే మీరు కాదు, తను చెప్పాలి. మాట్లాడవేంటి రోహిత్? నిజం ఎవరు చెప్తే ఏంటి? అంటే నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేమంటున్నా? నేనేం తప్పు చేశాను రోహిత్? ప్రేమించానని చెప్పినప్పటి నుంచి, పెళ్లి చేసుకొని లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు చేసినవన్నీ తప్పులే, ఆడినవన్నీ అబద్ధాలే. ఏం అబద్ధం ఆడాను? నిన్ను ప్రేమించింది అబద్ధమా? నిన్ను పెళ్లి చేసుకున్నది అబద్ధమా? నీతో లైఫ్ షేర్ చేసుకున్నది అబద్ధమా? హ? లైఫ్ షేర్ చేసుకున్నావా? దేనికోసం? లైఫ్లో డబ్బనే మాట తప్ప ఇంకో మాట ఎప్పుడైనా వచ్చిందా నీ నోటి వెంట? ఆ డబ్బు కోసమనే కదా ప్రేమ అనే పేరు పెట్టి దీన్ని పెళ్లి చేసుకున్నాం. ఆ డబ్బు కోసమే కదా ఎప్పటికప్పుడు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ డబ్బు కోసమే కదా మా దగ్గరకొచ్చి గొడవలు పడింది. డబ్బు డబ్బు అని కాకుండా ఎప్పుడైనా వచ్చి అత్తయ్య గారు నేను తప్పు చేశాను అని ఒక్కరోజైనా మాట్లాడేవా నువ్వు? క్షమించమని అడగాల్సిన తప్పు నేనేం చేయలేదు. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. డబ్బులు కావాలి అన్నాను, కాదనట్లేదు. దేనికోసం? మీ అబ్బాయి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని, తన కాళ్ళ మీద తను నిలబడాలని, తనకంటూ సొసైటీలో ఒక స్టేటస్ సంపాదించుకోవాలని. అది తప్పేలా అవుతుంది? తనకంటూ ఒక పేరు కావాలి, గుర్తింపు కావాలి అనుకుంటున్నాను అని అంటున్నావు. సరే, తను వద్దు అని చెప్తున్నా నీలకంఠం వాళ్లతో చేతులెందుకు కలిపావు? ఎందుకు అంటే మీరు డబ్బులు ఇవ్వము అంటే మేం బతకటం మానేయాలా? వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎదగాలి అనుకున్నాం. నా ఎదుగుదలే చూడాలని చెప్తున్నావు కదా ఇప్పుడు కూడా. సరే,
నలుగురిలో మా పిన్నిని అవమానించాలని ఎందుకు చూశావు? దానికి కారణం ఏంటి? ఆవిడ తలదించుకుంటే అది నా ఎదుగుదల, ఆవిడ వ్యాపారాన్ని నాశనం చేస్తే అది నా ఎదుగుదల? చెప్పు. నేను ఎదగాలనేది నీ ఇంటెన్షన్ కాదు. నువ్వు కరెక్ట్ కాదని చెప్పి మా పిన్ అనింది కాబట్టి ఆవిడ్ని సాధించాలన్నదే నీ ఇంటెన్షన్. నలుగురిలో మా పిన్నిని అవమానించి నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలన్నదే నీ ఇంటెన్షన్. నువ్వు ఎన్ని తప్పులు చేసినా మా పిన్ని ఎప్పటికప్పుడు నిన్ను క్షమిస్తూనే వచ్చింది, నిన్ను మారమని చెప్తూనే వచ్చింది. కానీ నువ్వు మారలేదే. నువ్వు తప్పుడు మనుషులతో సావాసం చేస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పు దారిలో వెళ్తున్నావు. కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోమని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట విన్నావా? నాకంటే నీకు నీ పంతమే ముఖ్యం అనుకున్నప్పుడు నీతో లైఫ్ ట్రావెల్ చేస్తే అది ఫూలిష్నెస్ అవుతుంది.